కర్ణె అరవింద్ గారు, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 6 కబ్జాలు 3 కుంభకోణాల రూపంగా పరిపాలన కొనసాగింది అనేటటువంటి అభియోగం మీ పైన ఉంది. ఎట్లా స్పందిస్తారు దీనిపైన? మాట ఇప్పుడు మాట్లాడినటువంటి మాట ఎవరినన్నా ఈ మాట వాస్తవము అని చెప్పనంటే ముఖ్యంగా తెలంగాణ ప్రజలు ఇవాళ సతీష్ కమల్ అన్న ఒక గొప్ప మేధావి, దాంట్లో నాకు ఇబ్బంది లేదు, ఆయన గొప్ప మాట్లాడతాడు. కానీ ఇవాళ మీరు అడిగినటువంటి ప్రశ్న వేరు, తను చెప్పుకొచ్చింది కంప్లీట్ గా వేరుంది సార్. నాకే అయితే లేదు. మీరు ఏం అడిగిరు, ఈ 2.5 సంవత్సరాల లోపల మీరు 2 తట్టల మట్టినన్నా ఇక్కడ తీసిండ్రా అని మీరు ఆయన దానికి సమయం లేకుండా ఏదేదో మాట్లాడుకొని వచ్చిండు. మేము స్ట్రేట్ ఫార్వర్డ్ గా తెలంగాణ ప్రజల డొమైన్ లో ఉంది. ఎక్కడ సార్ నేనేమంటున్నా అంటే, ఒక మహిళ బస్సులలో ప్రయాణం చేయడం ద్వారా ఎట్లా ఆర్థికవేత్తలు అవుతారో నాకైతే అర్థమైతే లేదు. అది అయితే దీంట్లో కూడా సరే ఆడవాళ్ళకు ఉచిత బస్సు అన్నారు, దాన్ని 6 గ్యారంటీల్లో అర గ్యారంటీ ఇంప్లిమెంట్ చేసిండ్రు. ఇంప్లిమెంట్ చేసిన దాంట్లో కూడా నేనేమంటున్నాను అంటే, ఆ రోజు ఇబ్రాహీంపట్నం నుంచి ఎల్బీనగర్కి రావాలి అని అంటే, ఎల్బీనగర్ నుంచి ఇబ్రాహీంపట్నం పోవాలి అంటే బస్ ఛార్జ్ 20 రూపాయలు ఉండే 2023 నాడు. మీరు గమనించగలగాలి. ఇవాళ 26లో మనం ఉన్నాం, 26 ఫిబ్రవరిలో మనం ఉన్నాం. ఇవాళ బస్ ఛార్జ్ ఇబ్రాహీంపట్నం నుంచి ఎల్బీనగర్ పోవాలంటే 40 రూపాయలు. ఇవాళ 40 రూపాయలు అంటే డబల్ పెంచినటువంటి నేపథ్యం ఉంది. ఇవాళ పురుషుల దగ్గర తీసుకొని వాళ్ళకు ఏం ఉచితంగా ఏం ఇస్తలేడు ఆయన, మన దగ్గర తీసుకుంటున్నాడు, వాళ్ళకి అది చేస్తా ఉన్నాడు. ఇంకొకటి బస్సు ప్రయాణం చేత ఎట్లా ఆర్థికవేత్తలు అవుతారో కూడా నాకు అర్థమైతలేదు. ఇకపోతే మీరు మంచి ప్రశ్న వేసిండ్రు, గొప్పగా అసలు 100 పడకల ఆసుపత్రి కదా ఇవాళ రోగులకు. ఇవాళ నిజంగా కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉచిత విద్య ఉచిత వైద్యము అందించాలనేటువంటి లక్ష్యంతో మేము పనిచేస్తా ఉన్నాం. ఇవాళ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని చెప్పని అన్నారు, ఎక్కడ అవి ప్రారంభమైనయా? ఒక్కటంటే ఒకటి సార్, అన్ని ఉత్తయ్యే ఈ రేవంత్ రెడ్డి గారి మాటలన్నీ ఉత్తయ్యే, ఈ ముఖ్యమంత్రి గారి మాటలన్నీ ఉత్తయ్యే అనేటువంటి పద్ధతి తెలంగాణ రాష్ట్రంలో అర్థమైపోయింది. 6 గ్యారంటీలు గోవింద, ప్రజాపాలన గోవింద అంటారు తెలంగాణ ప్రజలు. కానీ ఇంకా కూడా ఏదో మీరు మాట్లాడితే ఇది కరెక్ట్ కాదు. ఈ లఘు చర్చలో వాస్తవం చెప్పండి సార్, 2.5 లక్షల కోట్ల రూపాయల అప్పు అయ్యింది. అప్పు దేనికయింది, దేనికోసం అయింది? నిజంగా ఏ నియోజకవర్గానికైనా 1 కోటి రూపాయల 2 కోట్ల రూపాయల మీరు ఏమన్నా ప్రొసీడింగ్లు ఇచ్చిండ్రా? ఎట్లా జరిగింది ఈ 2.5 కోట్ల రూపాయల అప్పు అనేటువంటి విషయాన్ని మేము అడిగితే దానికి ఏది సంబంధం లేకుండా మాట్లాడితే ఇది ఎంతవరకు కరెక్టో నాకైతే అర్థమైతలేదు. కానీ తెలంగాణ ప్రజలు లేదు అనుకుంటే, అది ఏ రాష్ట్ర ప్రజలైనా డెలివరీ ఇంపార్టెంట్. డెలివరీ లేకుంటే మీరు ఎన్ని మాట్లాడినా కూడా అన్ని ఉతే అనేటువంటి పద్ధతులనే ఉన్నాయి. నిజంగా ఎంత ఆవేదనతో అంటే, సరే ఎందుకు ఈ మాట నేను ఎందుకు ఇంత బలంగా చెప్తా ఉన్నాను అంటే, ఇవాళ అన్నం లేని తెలంగాణ నుంచి అన్నపూర్ణ తెలంగాణ రాష్ట్రంగా మనం తప్పు. ఆ తర్వాత తెలంగాణ రాకముందు కూడా తెలంగాణ లోపల తెలంగాణ అన్నపూర్ణనే, తెలంగాణ అన్నపూర్ణనే సార్. సరే మీరు అవకాశం వచ్చినప్పుడు మీరు మాట్లాడండి సార్. నేనేమంటున్నా, ఇదే ప్రైమ్ 9లో 2014 కంటే ముందు జనరేటర్లు, కన్వర్టర్లు, ఇన్వర్టర్లు ఉండే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అవన్నీ కూడా అన్ని టీవీ ఛానళ్ళు అందరూ వాళ్ళు తీసేసిండ్రు. ఈ 2 సంవత్సరాల నుంచి 2 ఎండాకాలాలు ఎంత అవస్థ నిలగక్కిందో మీ అందరు కూడా చూసిండ్రు. కాబట్టి ఇవి కావు సార్, ఇవి గానే కావు, ముమ్మాటికి కావు. తెలంగాణ ప్రజలు ఇవాళ అసహించుకుంటున్నారు సార్. మేము కోరి చేసుకున్న మొగడు ఎగిరెగిరి దన్నినట్లున్నది, మాకు వద్దురా నాయన ఈ కాంగ్రెస్ పాలన అనేటువంటి విషయాన్ని ఇవాళ మేము మోసపోయి గోసపడుతున్నాము అనేటువంటి ఆవేదనని ఎలాగక్తా ఉన్నారు. కాబట్టి సార్ మీరు చిత్తశుద్ధితో పనిచేస్తాను అని అంటున్నారు. ఎక్కడ చిత్తశుద్ధి, వాక్శుద్ధి, కార్యశుద్ధి ఏడలేదు సార్. ఒకవేళ మీరు 4 కాలాల పాటు ఏ పార్టీ అయినా వర్ధిల్లాలి అని అంటే, గతంలో కేసీఆర్ గారు చేసిన దానికంటే ఎక్కువ కార్యక్రమాలు చేసి, కేసీఆర్ గారు ఇచ్చినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల కంటే ఎక్కువ పనులు చేసి ప్రజల మంచులు గెలుచుకోవాలి. ఇవాళ
రైతు బంధు ఇచ్చినటువంటి రైతు బాంధవుడు కేసీఆర్ గారు కావాలంటున్నారు. దళిత బంధువు ఇచ్చినటువంటి దళిత బాంధవుడు కేసీఆర్ గారు అంటున్నారు. ఇవాళ బీసీ బంధు ఇచ్చినటువంటి బీసీ బాంధవుడు కేసీఆర్ గారు. మళ్ళీ వస్తారండి. మాటలో కపరప్రసాద్ గారు, ఈ రాష్ట్రానికి కేసీఆర్ గారే శ్రీరామ రక్షణ కపరప్రసాద్ గారు, మీరు మూడు కార్పొరేషన్లలో 2 కార్పొరేషన్లు గెలుచుకుంటామంటని చెప్పి ఘంటాపదంగా చెప్పారు. ఆల్ ది బెస్ట్. కానీ గతంలో జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికలలో మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎంపీ ఎమ్మెల్యే సెగ్మెంట్లలో రేషియో తీసుకుంటే మీకు పడ్డటువంటి ఓట్ల శాతం కేవలం 7%. మరి వాట్లల్లో సక్సెస్ సాధించకుండా జిహెచ్ఎంసీలో ఏ అంశాలతో మీరు ముందుకెళ్లాలనుకుంటున్నారు? మీరు ఎక్కడ ఫెయిల్యూర్ ఉందో దాన్ని చెప్తా ఉన్నారు. ఎక్కడ మేము సక్సెస్ ఉన్నామో చెప్పలేదు. కరీంనగర్ కార్పొరేషన్ గెలుచుకున్నాం. ఎస్, అంటే మీరు ఎంపీ ఎమ్మెల్యే సీట్లు మీ ఓట్ పోలరైజేషన్ తోని కేవలం 7% మీకు ఓట్లు పోలైనాయి. ఇప్పుడు నేను మీరు అడిగిన క్వశ్చన్ కి సమాధానం చెప్తా ఉన్నా. కరీంనగర్ కార్పొరేషన్ గెలుచుకున్నాం. నిజామాబాద్ కార్పొరేషన్ లో కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం ముగ్గురు కుమ్మక్కు కావడం వల్ల బీఆర్ఎస్ నిజామాబాద్ కార్పొరేషన్ మేము చేజార్చుకున్నాం. నేను ఎందుకే చెప్పిన గ్రామీణ ప్రాంతాలలో మాకు ఉండబడేటువంటి నెట్వర్క్ ను డెవలప్ చేసుకోవడం ద్వారా, ప్రజల సానుభూతిని, ప్రజల యొక్క ఆదరణ పొందడం ద్వారా కొంత బిల్డప్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. మాకు 7% వచ్చిందా 3% వచ్చిందా అనే దాని మీద మేము కాన్సన్ట్రేషన్ కాదు. మేము ప్రజల్లోకి వెళ్ళినాము. ప్రజలలో గతంలో మేము అన్ని కార్పొరేషన్లలో మన కౌన్సిలర్ల కంటెస్ట్ కూడా చేయలేదు. గతంలో మేము ఈసారి 100% కౌన్సిలర్లో కంటెస్ట్ చేసినాం. 100% సర్పంచ్లలో కంటెస్ట్ చేసినాం. ప్రతి గ్రామంలో కూడా మాకు ఇప్పుడు కార్యకర్తల నెట్వర్క్ బలం పెరిగింది. అయితే అక్కడక్కడ స్థానిక నాయకత్వం ప్రజలు స్థానిక నాయకత్వంలో మా బలం కొంత తక్కువ ఉండొచ్చు. దానివల్ల కొంత ఓట్ పర్సెంటేజ్ అనేది తగ్గొచ్చు. దాన్ని మేమేం పెద్ద అవుతున్నాం. అదే మేము కార్పొరేషన్ల విషయానికి వచ్చేసరికి 7 కార్పొరేషన్లు ఉంటే 2 కార్పొరేషన్లలో మా బలం పెరిగింది. మేము 2 కార్పొరేషన్ దాదాపు నిజామాబాద్ కూడా మాకు వచ్చినట్టే. వాళ్ళు ఎంఐఎం తోని బీఆర్ఎస్, కాంగ్రెస్ ముగ్గురు కలవడం వల్ల కొంత బీఆర్ఎస్ మేము చేజారిపోవచ్చు. కరీంనగర్ లో జెండా ఎగిరేసినాం, నిజామాబాద్ లో సత్తా చూపించినాం. రేపు ఖచ్చితంగా భాగ్యనగర్ లో ఈ గ్రేటర్ హైదరాబాద్ ఏదైతే వీళ్ళు చెప్పినారో అందులో 3 కార్పొరేషన్లు చేసిన దాంట్లో 2 కార్పొరేషన్ల ఖచ్చితంగా జెండా ఎగరేస్తాం, ఖచ్చితంగా గెలిచి తీరుతాం. ఎందుకంటే ప్రజలు మా పక్షాన్ని ఉన్నారు. మేము చేసేటువంటి కార్యక్రమాలు ప్రజలకు పోతా ఉన్నాయి. వినంటే కొంత గ్రామీణ ప్రాంతాలలో ఇంకా కొంత మేము పోవాల్సినటువంటి అవసరం ఉన్నది. దాన్ని మా కేంద్ర నాయకత్వం, మా రాష్ట్ర నాయకత్వం గుర్తించింది. అందుకని గ్రామీణ ప్రాంతాలలోకి ఇంకా లోతుగా పోవడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తాం. తర్వాత ఇందాక కర్ణ ప్రభాకర్ గారు అన్నారు, గతంలో మేము చేసిన దానికంటే ఈ కాంగ్రెస్ పార్టీ ఏమైనా డబుల్ చేస్తూ ఇస్తుందా అంటే, గతంలో మీరు చేసిన అవినీతికి ఇప్పుడు కాంగ్రెస్ చేసేటువంటి అవినీతికి ఏమాత్రం తేడా లేదు. అందులో 2 అవినీతులలో ఈ 2 పార్టీలు కూడా చాలా బలంగా ముందుకు పోతున్నటువంటి విషయాన్ని కూడా తెలంగాణ ప్రాంత ప్రజానిగా గుర్తిస్తా ఉన్నారు. డిఫరెంట్ పార్టీ కపరప్రసాద్ గారు మళ్ళీ వస్తాను. డిఫరెంట్ గా ఉన్నది అనేది సతీష్ కమల్ గారు కన్క్లూజన్ పాయింట్ కి వెళ్దాం. బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం, ప్రజలు మా పక్షాన్ని నిలవడం ఖాయంగా కనబడుతుంది. ఆల్ ది బెస్ట్. సతీష్ కమల్ గారు కన్క్లూజన్ పాయింట్ కి వెళ్దాం. గత 3-4 రోజుల నుండి రేవంత్ రెడ్డి గారి ముఖ కవలికలు చూస్తున్నాం. చాలా ఆందోళనకరంగా ఆయన కనిపిస్తున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి స్ట్రోకా లేదు అంటనంటే తాను అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ, మున్సిపల్ మినిస్ట్రీ, జనరల్ అడ్మినిస్ట్రేషన్, హోమ్, లా అండ్ ఆర్డర్, సీఎం ఇన్ని పోర్ట్ఫోలియోలు ఒక్కడే పోషిస్తున్నందుకు ఆందోళనకరంగా ఉందా లేదు అంటారంటే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కు ప్రిపరేట్ గా ఉన్నాడా? కన్క్లూజన్ పాయింట్. కన్క్లూజన్ పాయింట్. నేనేమంటానంటే రేవంత్ రెడ్డి అనే పర్సన్ ఒక టిపికల్ పొలిటీషియన్. తెలంగాణ గడ్డ మీద ఒక టిపికల్ పొలిటీషియన్. మనం అబ్జర్వ్ చేసి చూసినట్లయితే 17 ఏళ్ల క్రితము ఒక జెడ్పీటీసీ మెంబర్గా ప్రయాణం ప్రారంభించిన పర్సను, ఒక సాధారణ కార్యకర్తగా ఉన్న పర్సను 17 ఏళ్ల లోపల ముఖ్యమంత్రి కావడం అనేది మనం చరిత్రలో ఎక్కడ చూడలేదు. అట్లాంటి పర్సను ఈరోజు కేసీఆర్ లాంటి, అంటే కేసీఆర్ కత్తికి ఎదురు లేదు, కేసీఆర్ ఇక నెక్స్ట్ భారతదేశ ప్రధానిగా వెళ్ళిపోతాడు అన్నంత ఇమేజ్ పెంచుకున్నటువంటి కేసీఆర్ను చిత్తుగా ఓడించి ఈరోజు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన పర్సన్ రేవంత్ రెడ్డి. అట్లాంటి రేవంత్ రెడ్డి ఇట్లాంటి ఇప్పుడు ఈరోజు బీఆర్ఎస్ అనేది ప్రతి ఎన్నిక లోపల కూడా అంతకంతకు వీక్ అవుతూ వస్తూ ఉంది. దీనికి ఖచ్చితంగా కేసీఆర్, కేటీఆర్ వాళ్ళ పార్టీ నిర్మాణం లేకపోవడం అనేది పెద్ద అది వాళ్ళకి సంబంధించి ఒక బలహీనమైన అంశం. అది ఈరోజు రేవంత్ రెడ్డి కేసీఆర్నే ఓడించి ఈరోజు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వీళ్ళందరూ ఉన్న తర్వాత ఓవైపు కవిత వాళ్ళని టార్గెట్ చేస్తూ వస్తున్న సందర్భం లోపల
రేవంత్ రెడ్డికి సంబంధించి ఇక్కడ మైదానం అనేది ఫ్రీగానే ఉంది, ఖుల్లా ఉంది. కేవలం వీళ్ళందరూ కూడా ఏంటంటే ఈ సోషల్ మీడియా క్యాంపెయిన్తోనే సంతోషపడిపోయి ఆగిపోతూ వస్తున్నారు. వాస్తవానికి ఎక్కడ ఇష్యూస్ ఉన్నాయి అనే దాని గురించి చూసుకున్నట్లయితే ఈరోజు మీరు అబ్జర్వ్ చేసి చూడండి, ప్రతిదీ కూడా చూడండి, ఒక సోషల్ మీడియా హడావిడి చేసి చూపించడానికి తప్ప అది ఇప్పుడు రైతు సమస్యల గురించి అని తీసుకొని వస్తే ఏ రైతుకు సంబంధించి ఏ సమస్యను తీసుకొని వీళ్ళు రావడం జరిగింది చెప్పండి? వాళ్ళకి నీళ్లు రాలేదా, లేదంటే అది వాళ్ళకు పంట కొనలేదని అంటున్నారా, లేదంటే పంట నష్టపోయిన రైతులకు రాలేదని? కాకపోతే ఈరోజు మీరు చెప్తున్నట్టుగా రేవంత్ రెడ్డి అనే పర్సన్ ఏదో ఒక వ్యూహాత్మకంగానే ప్రతి మూమెంట్ తీసుకొని థ్యాంక్ యూ సతీష్ కమల్ గారు.